హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త అండి. ఉత్తర్వులు జారీ, అలవెన్స్లు కూడా భారీగా పెంపు. వివరాలు వీడియోలో తెలుస్తున్నాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా శుభవార్తలు వింటూనే ఉన్నారని. ఇటీవల వారి డిఏ అనేది 50% పెంచిన విషయం తెలిసిందే. సో దీంతో పాటు మరికొన్ని అలవెన్స్లు కూడా పెరిగాయండి. అవేంటంటే గ్రాడ్యుటీ, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, హాస్టల్ సబ్సిడీ తదితర వాటిని అయితే 25% పెంచుతూ ఉత్తర్వులు అయితే విడుదల అయ్యాయి. ఇక 7వ పే కమిషన్ నివేదిక ప్రకారం ప్రాథమిక జీతంలో 50% డిఏ అన్నది చేరుకున్నప్పుడు పిల్లల విద్యా భత్యం, హాస్టల్ సబ్సిడీ, రిబర్మెంట్స్, గ్రాడ్యుటీ, అలాగే డెట్ గ్రాడ్యుటీలలో పెరుగుదల ఆటోమేటిక్గా అయితే ఉంటుందండి. కేంద్ర ఉద్యోగులకైతే ఈ విధంగా ప్రయోజనాలు ఉండబోతున్నాయి. కేంద్ర క్యాబినెట్ మార్చి 7వ తేదీ నుంచి డిఆర్ఎస్ అలవెన్స్ను 4% పెంచింది. దీంతో మొత్తంగా వేతనంలో 50% అయితే డిఏ పెరిగిందండి. సుమారుగా ఇది 1 కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు ఎంతో ప్రయోజనం అయితే చేకూరుస్తుంది. పెంచిన డిఏ ఈ ఏడాది జనవరి 1 నుంచి అయితే అమలు చేసింది. దీంతో పాటు ఉద్యోగులకు హెచ్ఆర్ఏ కూడా పెంచింది. బేసిక్ పేలో 50% డిఏ చేరుకోవడంతో రైల్వే యూనియన్లతో పాటుగా వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు 8వ పే కమిషన్ను ఏర్పాటు చేయాలనే డిమాండ్లను లేవనెత్తడం ప్రారంభించాయండి. అలాగే కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీన విడుదల చేసిన ఉత్తర్వులు అనేక విషయాలైతే తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించవలసిన డిఆర్ఎస్ అలవెన్స్ను బేసిక్లో 50%కి సవరించడం వల్ల రిటైర్మెంట్ గ్రాడ్యుటీ, అలాగే డెత్ గ్రాడ్యుటీ గరిష్ట పరిమితి అనేది 25% నుంచి 25 లక్షలకు పెరుగుతుందండి. సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు డిఏ అలాగే పెన్షనర్స్కు డిఆర్ ఇస్తారు. సో జనవరి అలాగే జూలైలలో అమల్లోకి వచ్చేలా అయితే సంవత్సరానికి 2 సార్లు డిఆర్ అనేది పెంచుతూ ఉంటారు, తెలిసిందండి. సో ఇక 7th పే కమిషన్ ప్రకారం దేశంలోని సివిల్, మిలిటరీ ఉద్యోగులందరికీ జీతాలు సమీక్షించడానికి అంటే పరిశీలించడానికి 2014లో 7వ వేతన సంఘాన్ని అయితే ఏర్పాటు చేశారు. దాని ప్రకారం ప్రభుత్వం కనీస వేతనం నెలకు 18,000గా అయితే నిర్ణయించి సిఫార్సు చేశారండి. సో నిర్ణయించాలని. అలాగే అపెక్స్ ఉద్యోగులకు వారికి అయితే గరిష్టంగా 2,25,000 అయితే జీతం, 2,25,000 జీతం అయితే నెలవారికి. క్యాబినెట్ సెక్రటరీ ఉద్యోగులకు ప్రస్తుతం అదే స్థాయిలో ఉన్న వారికి 2,50,000 అయితే ఇస్తామని అయితే ఇస్తారు. సో 3% వార్షిక ఇంక్రిమెంట్ కూడా కొనసాగుతుంది. సో ఏంటంటే డిఆర్ అనేది పెరగడం వల్ల 50% చేరుకుంది. సో దీనివల్ల విద్య, ఉద్యోగం, పిల్లలకు సంబంధించిన ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ సంబంధించిన చిల్డ్రన్ ఎడ్యుకేషన్, అలాగే హాస్టల్ సబ్సిడీ, గ్రాడ్యుటీ వంటి వాటిని కూడా 25% పెంచుతూ ఉత్తర్వులు అయితే విడుదల కావడం జరిగింది.